యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆమేన్. ఫస్ట్ మాట ఏం చెప్పండి? చాలు. ఫస్ట్ పరిశుద్ధాత్మ చేసేవారు పని ఏందో తెలుసా? మనం బాప్తిజం తీసుకుని పరిశుద్ధాత్మ ముద్రించబడక ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని తెలుసా? ఆదరిస్తాడు. ఆయన ఆదరిస్తాడు. ఆయన పేరే ఆదరణకర్త. ఆయన ఏం చేస్తాడంటే నీ హృదయంలో ఉన్న వేదన, బాధ, వాటన్నిటికీ నీకు ఆదరణ కలుగ చేస్తాడు. హల్లెలూయా. అంతేకాదు, తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, వాక్యం అంటే ఎవరు? ఎవరు? శరీరధారిగా ఆయనే కదా వచ్చాడు. అంటే ఎవరు కదా? ఇప్పుడు ఈ యేసయ్యలో ఉన్న వాటిని, అంటే యేసయ్య అంటే ఎవరు? వాక్యంలో ఉన్న వాటిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీకు బోధిస్తాడు. నువ్వు ఎదగటానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడే. నీకు ఎవరు బోధిస్తారంటే, నీకు ఇక్కడి నుంచి బోధించేది ఆయన. నీకు ప్రత్యక్షతలు రావాలన్నా ఆయనే. నీకు దానిలోని మర్మాలు తెలియాలన్నా ఆయనే. హల్లెలూయా చెప్పండి. నేను చెప్తే అర్థం కావటం కాదు. ఇక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నేను చెప్తున్నా, ఇక్కడి నుంచి చెప్తున్న మాట మీకు అర్థం కాకుండా చాలా మంది విని అలా చూస్తూ చక్కగా విని కామ్గా కానికేసి ఆమె చెప్పి చెప్పులు వేసుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికి ఏం చెప్పాడంటే ఏదో చెప్పాడు కానీ బాగానే చెప్పాడంటారు. ఏముండదు. మీరు విన్న సంగతులు మీకు జ్ఞాపకానికి రావు. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమయంలో, ఆ సందర్భంలో నీకు ఏది అవసరమో ఆ మాటని నీకు వాక్యంలో నుంచి ఎత్తి పెట్టి నీ హృదయంలో. ఇందా చెప్పానా నీకు? నిన్నంతా నాకు స్పిరిచువల్ వార్ ఫైట్ జరుగుతూ ఉంది. ఆ సమయంలో నా ఉదయాన్నే దేవుడు ఒక మాట మాట్లాడాడు అన్నాడు. ఆమె నీకు ఆ సమయానికి ఆ వాక్యాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. పరిశుద్ధాత్మ ఆదరిస్తాడు. నన్ను ఏంటి ప్రభావ ఇంత నలిగిపోతుంది, ఏంటి పరిస్థితి, ఎందుకు వీళ్ళిద్దరు శోధిస్తున్నప్పుడు ఎక్కడ మాట్లాడతాడు. ఎరువులో వస్తాను. ఆమె హల్లెలూయా. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరికి కావాలి, ఎందుకు కావాలి అంటే జస్ట్ బయట అవుటర్ లైన్ చెప్పారు. అవునా? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వారందరిలో అదేదో వరము, మనం బాగా పుణ్యం చేసుకొని ఉండాలా, బాగా ప్రార్థన చేసుకుంటే కాదు.